ఇంకా మార్నింగ్ టిఫిన్లు అవ్విన తర్వాత ఇంక మేడపైకైతే వచ్చామండి. ఎందుకంటే వంట మేడపైనే చేయాలి. ఇవి పెద్ద పెద్ద వంటలు కదా! అందుకని మేడపైన అయితే చేస్తున్నాం. టిఫిన్లు అలా కాఫీ, టీలు అయితే ఇంకా సింపుల్‌గా అయితే ఇంక కింద స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఆహ్, ఫ్రై పీస్ బిర్యానీ కింద అయితే ఇంక చేద్దామని అయితే అందరం అనుకున్నాము. కొంచెం అయితే షేర్వా అంటారు కదా! అంటే చికెన్ కొంచెం గ్రేవీగా ఇంకా అలాగైతే రెడీ చేద్దామని చెప్పేసి అయితే ఇంక అక్కడైతే నేను కర్రీ అయితే ఇంక తాలింపు పెట్టేస్తున్నాను. చాలా 12 అయిపోయిందండి మేము అన్నీ మొదలుపెట్టేటప్పటికి. ఇంకొక అరగంటలో అయితే ఇంకా అటు కర్రీ, ఇటేమో రైస్ అలా అయితే తొందరగా రెడీ చేసేసాము. ఇంక చెల్లి వాళ్ళు మేము కలిపి అయితే వండేసామన్నమాట పైన. ఒక పక్కన మార్నింగ్ వీడియో చేయడం, మళ్ళీ అది వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఇంక ఇవన్నీ మళ్ళీ కొంచెం పక్కకొచ్చి మళ్ళీ ఆ వీడియో పెట్టడం. ఇంక ఇలాగైతే ఉంటుందన్నమాట. బిజీగా ఉంటుంది. అయినా కూడా ఇంకా వీడియో పెట్టడం అయితే మానకుండా అయితే నేను వీడియో పెడుతున్నాను. ఇంకా చికెన్ అయితే ఇక్కడ వండేస్తున్నాను. కొంచెం ఎక్కువ గ్రేవీగా మాట షేర్వా అంటారు కదా! అలా అయితే చేస్తున్నాను. ఇలా మసాలా అన్నీ వేసేసి ఇంకా చికెన్ అయితే బాగా ఉడకనిచ్చి దాని తర్వాత అయితే కొంచెం ఉప్పు, కారం అన్నీ వేసేసి ఇంక వాటరేసేసి బాగా దగ్గరికి ఆ చికెన్ పీస్ బాగా ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత అయితే ఇంకా జీడిపప్పు, కొబ్బరి, గసగసాలు పేస్ట్ అయితే లాస్ట్ వేశాను. అసలు ఉందండి గ్రేవీ చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఈ పక్కన వచ్చేసి ఇంక బిర్యానీ అయితే తాలింపు పెట్టేస్తున్నాము. తొందరగా అయిపోయింది. కాకపోతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అని అవన్నీ ఇవన్నీ చేసినప్పటికైతే చాలా టైం అయితే పట్టింది. ఇంకా ఉల్లిపాయలు కోసుకోవాలి, టమాటాలు కోసుకోవాలి. ఇవన్నీ ఇంకా ఇంకొక్కొక్కరు ఒక పనండి. ఇంకా ఒక్కళ్ళ వలన అవ్వదు కనుక ఇంక అందరం అయితే అలా హెల్ప్ చేసుకుంటూ ఎలాగైతే ఇంకా ఇక్కడైతే ఇంకా బిర్యానీ కూడా తాలింపు పెట్టేస్తున్నాము. అంటే రెస్టారెంట్ స్టైల్‌లో మాట. అంటే ఇక్కడైతే బిర్యానీ రైస్ వేరే, ఇంకా కర్రీ వేరే, ఇంకా ఫ్రై చేసేసి కలిపేస్తారు కదా! కలిపిస్తారన్నమాట. రెస్టారెంట్‌లో అయితేని అంతా కలిపైతే వండరు. అది వేరు, ఇది వేరు వండేసైతే ఆహ్, మళ్ళీ కలిపైతే మనకిస్తా ఉంటారు. కొన్ని రెస్టారెంట్‌లో అలాగే ఈరోజు మేమైతే చేసాము. ఇక్కడైతే ఇంకది మా గ్రేవీ అది చేసి పెట్టుకున్నాను కదా మసాలా, ఇంక అది కూడా వేసేసాను. అసలు షేర్వా ఉందండి. చాలా బావుంది. ఇంక ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేస్తే కొంచెం ఇలా పల్చగా ఉంటదన్నమాట. షేర్వా అంటే కొంచెం బిర్యానీకి ఇలాగా పల్చగా ఉంటే బావుంటది. ఇంక టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇక్కడ కూడా ఇంకా రైస్ కూడా తాలింపు పెట్టేసాము. ఇంకా పైనైతే బిర్యానీ మసాలా వేసాము. అసలు గుమ్మెత్తిపోయింది స్మెల్ వచ్చేసి. ఇందులో కూడా కొంచెం గరం మసాలా అంటే కొంచెం ఏంటంటే బిర్యానీ మసాలా దీంట్లో కూడా కొంచెం వేసామన్నమాట. షేర్వాలో కూడా చాలా బాగుంది. ఇక్కడ రైస్ అన్నీ నానబెట్టేసుకొని ఇది కూడా వేసేసాము. వంటకాలైతే బాగా రోజు చేసినవన్నీ బాగున్నాయండి. పెద్ద పెద్ద వంటలైనా కూడా చాలా బాగా కుదిరినాయి. ఇక్కడైతే పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి ఇక్కడైతే సిమ్‌లో పెట్టేసాము. ఈ పక్కన వచ్చేసి చికెన్ ఫ్రై మాట. ఇది వేరు చేసుకుంటే ఏంటంటే 2 కలపడానికి బావుంటది. అలా కలిపితే చాలా బావుంటది. అదో రకం టేస్ట్ మాట. దానికోసం అయితే చికెన్ ఫ్రై అయితే ఈ పక్కనైతే చికెన్ ఫ్రై చేసేస్తున్నాం. ఎందుకంటే చికెన్ కర్రీ షేర్వా అయితే అయిపోయింది కనుక ఇక్కడైతే ఫ్రై కూడా చేసేస్తున్నాము. ఐటెమ్స్ అయితే అదిరిపోయినాయండి. చాలా టేస్ట్‌గా ఉంది. అంటే పెద్ద పెద్ద వంటకాలు కదా! బాగా కుదురుతది, కుదరదు అని అనుకుంటాం కదా! కానీ చాలా బాగా కుదిరింది. చికెన్ ఏంటంటే మొత్తం మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపేసి ఒక పక్కన ఒక గంట ముందే పక్కన పెట్టేసుకున్నామన్నమాట. ఇప్పుడు ఇలా ఉల్లిపాయ అన్నీ వేయించేసి, పచ్చిమిర్చి, కారం అన్నీ వేయించేసి, ఇప్పుడు మనం అన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసి ఫ్రై చేసేసాము. కొంచెం వివరంగా చెప్పడానికి అవ్వట్లేదండి. ఎందుకంటే ఈ అస్సల టైం అస్సలు సరిపోవట్లేదన్నమాట. అందుకని ఇంకేదో నేను అలా చెప్తున్నాను. నేను మామూలుగా ఇంట్లో చేసేటప్పుడు నేను వివరంగా అయితే చెప్తాను. ఈరోజైతే కొంచెం కుదరట్లేదు, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇక్కడైతే రైస్ కూడా అయిపోయింది. ఇక్కడొచ్చేసి షేర్వా కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా! ఆ ఫ్రై ఇక్కడ రైస్ 2 కలపాలండి. అప్పుడు టేస్ట్ చాలా బావుంటది. చికెన్ వేరేగా ఫ్రై చేసేసుకున్నాం కదా! అది ఇది కలపాలన్నమాట.
అప్పుడు ఏంటంటే ఫ్రై పీస్ బిర్యానీలాగా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. టేస్ట్ అయితే మామూలుగా లేదండి, చాలా బాగుంది, అదిరిపోయింది. ఇలా కలిపేసుకోవాలి. దీనికి అసలు చెప్పాలంటే కర్రీనే అవసరం లేదు, కాకపోతే ఇంక షేర్వా బాగుంటుంది కదా, షేర్వా అయితే చేశాను. ఇంక ఇక్కడైతే మొత్తం రెడీ అయిపోయింది, ఒకసారి చూసేయండి. షేర్వా చక్కగా ఎంత బాగుందో చూసారా, గ్రేవీగా. ఇంక ఈరోజు మా వంటలు అయితే ఇవేనండి. ఎలా ఉన్నాయి ఏంటో కామెంట్ పెట్టండి.